2,90,000 కోట్లు అనుకున్నప్పుడు అంటే మనం 2014 నుంచి 2023-24 వరకు బడ్జెట్ పెరుగుతూ వస్తున్నది. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతున్నది. ఈ పెరుగుతున్న ఆదాయానికి అంటే ఖర్చుకు వచ్చే ఆదాయానికి మధ్య అంతరం చాలా ఎక్కువ ఉన్నది. ఆ చాలా ఎక్కువ ఉన్నదే అప్పుల రూపంలో అవుతున్నది. ఒకసారి మనం 2014 నుంచి 2014 నుంచి 2023-24 వరకు ఈ పెరిగిన బడ్జెటు అంటే 2,90,000 కోట్లకు వచ్చిన ఈ బడ్జెటు ఇది చాలా బాగా వచ్చినట్లే. మరి దీంట్లో అప్పుల గట్టే వడ్డీలు సబ్సిడీలకు పోను ఎంత మిగులుతున్నది ఏంటో ఒక్కసారి లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ లెక్కలలో ఉన్నది 2,90,000 కోట్లలో 1,49,000 కోట్లు సుమారుగా 1,50,000 కోట్ల ఆదాయం వస్తే మొత్తం అనుకున్న వాటిలో 57 నుంచి 58% వరకు వస్తున్నట్లు. ఇందులో మొత్తం రెవెన్యూ రాబడుల కింద 2,59,861 కోట్లని అంచనా వేస్తే నవంబరు నాటికి 1,49,316 కోట్లు వచ్చింది. నిర్దిష్టంగా మూలధన రాబడులు కాకుండా కేవలం రెవెన్యూ రాబడుల కిందే 2,16,566 కోట్లు వస్తాయని అంచనా వేయగా అవి నవంబరు నాటికి 1,11,000 కోట్లు మాత్రమే వచ్చినాయి, అంటే 51%. ఇందులో జీఎస్టీ కింద 30,000 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కింద 9,354 కోట్లు, సేల్స్ ట్యాక్స్ కింద 19,591 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల కింద 14,607 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 8,177 కోట్లు, నవంబరు నాటికి 1,44,034 కోట్ల వ్యయమైనట్లు ఈ కాగ్ నివేదిక కూడా చెప్పింది. ఇందులో ప్రధానంగా వివిధ పథకాల కోసం 56,037 కోట్లు, ఇందులో వడ్డీ చెల్లింపుల కోసం 14,687 కోట్లు, వేతనాల కోసం 26,548 కోట్లు, పెన్షన్ల కోసం 11,316 కోట్లు, సబ్సిడీల కోసం 6,156 కోట్లు ఇవి చెల్లింపులు ఉన్నాయి. ఈ చెల్లింపులు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ చెల్లింపులను చూసుకుంటే కనుక ప్రభుత్వం మరి ఎక్కడి నుంచి చేయబోతున్నది? ఈసారి వాళ్ళే అన్నారు 3.5 లక్షల కోట్లని బీఆర్ఎస్ అన్నది వారి శ్వేతపత్రంలో. కాంగ్రెస్ శ్వేతపత్రంలో అది సుమారుగా 7 లక్షల కోట్ల పని చెప్పింది. ఇప్పుడున్న అప్పు కడుతున్నదే ఇంత అంటే రాబోయే రోజుల్లో మరింత భారం పడే అవకాశం ఉన్నది. కొత్త బడ్జెట్ పెడితే కొత్త అప్పుని ప్రతిపాదిస్తే అప్పుడు బయటికెళ్ళి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రుణం తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి లేదు. కాగు చాలా విషయాలను కూడా స్పష్టంగా చెప్పింది. ఎట్లనంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్ రుణాల కింద 40,616 కోట్లు వస్తాయని ప్రతిపాదించి బడ్జెట్లో చూయించుకున్నది. ఆ చూయించుకున్న మొత్తాన్ని ప్రభుత్వ తక్షణ అవసరాల రీత్యా వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసమై ఆ ఏడాదిలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఒకే నెలలో తీసుకోవచ్చు, నెలకింత తీసుకోవచ్చు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాగో ఈ నవంబర్లో ఎన్నికలు రాబోతున్నాయని, డిసెంబర్లో ఎన్నికలు వస్తాయని నవంబర్ నాటికల్లా మొత్తం బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పు మొత్తాన్ని తీసుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్తగా అప్పు చేసే అవకాశం కూడా లేదు. మీరు అదే చెప్పారు. ఈ రైతు బంధు వివిధ పథకాల కింద తీసుకున్నది. కొత్త బడ్జెట్ అంటే ఇప్పుడు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కొత్త బడ్జెట్ వస్తే కనుక అప్పటి వరకు కానీ తీసుకునే అవకాశం లేదు. ఇది తప్పకుండా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశమే కాబోతున్నది. మరి వీటిని ఎట్లా సర్దుబాటు చేస్తారంటే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ముందుగానే చెప్తున్నారు. వారు గత ప్రభుత్వము లంకె బిందెలు ఉన్నాయని మేము వస్తే కనుక ఆడ ఖాళీ గిన్నెలు కానొస్తున్నాయని అన్నారు. అంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, ఈ డబ్బులు సర్దుబాటు అయితే తప్ప అడుగు ముందుకు వేయలేము అనే విషయాన్ని ప్రజలకు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏ దాపరికం లేకుండా వారు ఇంకో మాట అన్నారు, బడ్జెట్ తయారీలో మీరు అప్పులను ఆదాయాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. ఎవరి మెహర్బానీ కోసమని మీరు దాచాల్సిన అవసరం లేదు. ప్రజలకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఆయన అధికార యంత్రాంగాన్ని కూడా సూచించిన విషయాన్ని బహిరంగ చెప్పడం కూడా. అంటే ఇది ఈ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 3 నెలల తర్వాత డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కొత్త బడ్జెట్ తర్వాత 6 గ్యారెంటీల అమలుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకోసం అంటే బడ్జెట్ లేవు, అప్పులు తీసుకునే అవకాశం లేదు. వారు ఆర్బీఐ నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. నెల రోజులు కాకముందే ఇప్పటికే వారు తీసుకుంటున్న కార్యక్రమాలు, చేస్తున్న సమీక్షలు,
జరుగుతున్న పని ఇదంతా చూస్తే కనుక ఒక సీరియస్నెస్ కనబడే విధంగా ప్రజల్లో ఒక చేస్తున్నారు ఏదో అనే ఒక ఇంప్రెషన్ కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఈ ఇంప్రెషన్లో భాగంగానే 6 గ్యారంటీలకు నిధుల సమస్య ఉందనే విషయాన్ని కూడా చెప్తూనే వీటికి ఈ 100 రోజులకు కాస్త అటు ఇటుగా ఇంకొక 20 రోజుల వ్యవధి ప్రజల నుంచి కోరుతారా ఏమిటి, లేదా మరేదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచిస్తారా చూడాలి. ఇది 6 గ్యారంటీల అమలుకు నిధులకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఆ కథనాలు వెనుకున్న అంశాలు ఇవి.